అనంతపురం టీడీపీలో గ్రూపు రాజకీయాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయా? అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యతను ప్రత్యేకంగా ఓ మంత్రికి అప్పగించారా? పార్టీని వీడుతారు అన్న ప్రచారం మధ్య మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో మంత్రి పయ్యావుల కేశవ్ జరిపిన భేటీ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అసలు అనంతపురం టీడీపీలో ఏం జరుగుతోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయనే చర్చ సాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గపోరు పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రూప్ రాజకీయాలను చక్కదిద్దే బాధ్యతలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో ఆయనకు తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. నగరంలో భూకబ్జాలు, అక్రమాలు, వ్యాపారుల నుంచి వసూళ్లు జరుగుతున్నాయంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలేనని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వర్గం చెబుతోంది. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయిన సమయంలో రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదన్న అసంతృప్తి వైకుంఠం ప్రభాకర్ చౌదరిలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, అనంతపురం అర్బన్లో తనకు అవమానాలు ఎదురవుతున్నాయని భావిస్తున్న ఆయన 2029 ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నుంచి టికెట్ ఇచ్చినా పోటీ చేయబోనని ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరే ఆలోచన కూడా చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలను సీరియస్ గా తీసుకున్న టీడీపీ అధిష్టానం అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యతను మంత్రి పయ్యావుల కేశవ్కు అప్పగించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవల వైకుంఠం ప్రభాకర్ చౌదరితో మంత్రి భేటీ అయినట్లు తెలుస్తోంది. పార్టీని వీడవద్దని, మీ అభ్యంతరాలు, డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ రాజీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? వైకుంఠం ప్రభాకర్ చౌదరి అసంతృప్తి చల్లారుతుందా, లేక అనంతపురం టీడీపీలో విభేదాలు మరింత ముదురుతాయా అన్నది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.